హాయ్ ఫ్రెండ్స్, కుప్పలవారి కోడలు ఛానల్కి స్వాగతం. మేము ఇప్పుడు ఈరోజు భోగేశ్వరం వెళ్తున్నామండి. అయితే ఇప్పుడు మధ్యలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఆగాము. ఇక్కడ చూడండి, లైటింగ్ సెట్టింగ్స్ బాగుంది. అన్ని స్వామివారిది, అలాగే అక్కడక్కడ అనమాట ఇలా లైటింగ్ సెట్ చేశారు. ఇది చూసారు కండి, ప్రభలో మధ్యలో వస్తున్నాయి అన్నమాట. అక్కడికి గుడి దగ్గరకు వస్తాయండి. మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయాము, నడుచుకుంటూ వెళ్తున్నాము వెహికల్ పార్క్ చేసి. అయితే పక్కన చూసారు కదండి, లైటింగ్స్ ఎంత బాగుందో. అదంతా మనకి జైంట్ వీళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఆడుకునేడానికి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఫుడ్, టిఫిన్ కానించి రైస్, ఫ్రైడ్ రైస్లు అన్నీ ఉంటాయండి. అది కాక ఎంట్రన్స్ అన్నమాట. ఇది సముద్రంలో రాక్షసులు, దేవతలు పాలతో చిలికితే అమృతం వస్తుంది కదండి, అలాంటిది అనమాట. ఎంట్రన్స్ పెట్టారు, బాగుంది, చాలా బాగుంది. చూడండి, దగ్గర నుండి చూస్తే ఇంకా బాగుంటది అనమాట అండి. చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. అక్కడ చాలా మంది ఉన్నారు జనము. అది ప్రభు లాగుతున్నారండి అక్కడ ఎదురుగుండా ఉన్న ప్రభుని. అందుకని వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళు అందరు రావాలని. కొంచెం వాళ్ళందరూ వచ్చిన తర్వాత వెళ్దాంలని వెయిట్ చేస్తున్నాం. ప్రభ లాగుతున్నారండి. ఖాళీ లేదండి, జనం చాలా మంది ఉన్నారు. శివరాత్రి కదండి, జాగారం చేస్తారనమాట ఇక్కడ. ఇంకా నిద్ర కూడా రాదండి మనకి. అంటే అన్ని చక్కగా చూడడానికి అన్ని బాగుంటాయి అన్నమాట. అక్కడ నాట ప్రదర్శనలు, డ్యాన్సులు, పిల్లలు చాలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే మేమందరం వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి వెళ్ళడానికని. ఇంకా మా పాప చూసారు కదండి, బాయ్ చెప్తుంది. ఇంకా ఎదురుగుండా అయితే ప్రాప కదులుతుందండి. ఇంకా అది వెళ్ళేలోపు మేమందరం ఇంకా లోనికి వెళ్తున్నాము, మా హస్బెండ్ నేను. ఇక్కడ ఇంకా సెల్ఫీగా వీడియో తీస్తున్నామండి. ఇంకా ఇది తర్వాత లోనికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇవి చూసారు కదండి, చాలా మంచిగా గెటప్ వేసుకున్నారు. శక్తి మాతలాగా అలా వేసుకున్నారండి, చాలా బాగున్నాయి. ఇంకా చూసాము, అసలు వెళ్తున్నారు. అసలు ఖాళీ లేదండి గుళ్ళోకి వెళ్ళడానికి. తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే ఉంది. దర్శనం కూడా మనకు ఫాస్ట్గానే అయిందనమాట. ఇక్కడ ఇదిగోండి చూసారు కదండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, ఇటువైపు రాక్షసులు, అటువైపు దేవతలు అలా లాగుతున్నట్టు పాముతో సముద్రంలో చిలికితే అమృతం వచ్చిందనే స్టోరీ ఉంటుంది కదండి, మీరే ఉండే ఉంటారు. అలా క్రియేట్ చేశారనమాట ఎదర్ ఎంట్రన్స్. చాలా బాగుందన్నమాట. ఈ విధంగా మా జర్నీ ఇలా జరిగిందండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోకండి.